హలో ఫ్రెండ్స్, మీరు తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చర్చ అనేది జరుగుతుంది. దీనికోసం మన ప్రభుత్వం వారు కొత్తగా దీని యొక్క రేషన్ కార్డు యొక్క విధి విధానాల కోసం ఒక సబ్ కమిటీ అనేది వేయటం జరిగింది. అయితే లేటెస్ట్గా ఈ సబ్ కమిటీ అనేది కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని విధి విధానాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అవేంటో తెలుసుకోవాలంటే మన వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు 1,50,000 వార్షిక ఆదాయము మరియు పట్టణాల్లో నివసించే వారికి 2,00,000 రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి కొత్త రేషన్ కార్డుకి అర్హులు. మరియు గ్రామీణ ప్రాంతాల్లో 3.5 ఎకరాల మాగాడి, 7.5 ఎకరాల మెట్ట ఉంటే కొత్త రేషన్ కార్డుదారులకు అర్హులు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉంటే వారికి ఆప్షన్ ద్వారా ఒక రాష్ట్రంలో కార్డు పొందే అవకాశం ఉంది.